సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అంటే నిజంగా అంటే మీరు ఏమన్నా ప్రపోజ్ చేశారా ఆ అమ్మాయికి? నో వే బ్రో, నేనేంది ప్రపోజ్ చేయడం. రకరకాలుగా వచ్చింది న్యూస్ అయితే. షీ వెంట్ ఆఫ్ ఆన్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్వ్యూలు ఏవో ఇచ్చింది ఆమె, కానీ నథింగ్ లైక్ దట్. ఆల్ ఐ సెడ్ వాజ్ ఏదో అవార్డ్ వచ్చింది అని మెసేజ్ పెడితే, ఓ నైస్ కంగ్రాచులేషన్స్, ఐ హావ్ నాట్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గ్రేట్, గుడ్ ఆన్ యూ అని పెట్టా. ఇక ఆమె మాట పెంచుకుంటే వెళ్ళిపోయింది ఆ చాట్లో. అంటే మీరు ఏదో మొండా అనేది అన్నారు. చిచి ఏం లేదు బ్రో, ఆ చాట్ షీ పుట్ ఇట్ ఆన్ ఇంటర్నెట్. ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చదివి అయ్యో ఇక్కడ ఏదో అయిపోతుందేమో అని ఫెమినిస్ట్ అందరు వచ్చి ఆ చాట్ చదివి ఏముంది ఇందులో అని ఆవిడనే తిట్టెళ్ళారు. బట్ నో, నథింగ్ లైక్ దట్. నో, ఐ డెంట్ యూజ్ ఎనీ ఎక్స్ప్లెటివ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్. అంటే కలిపిగా అనుకుంటే ఇంకా చాలా మంది పెద్ద కమెడియన్స్, పెద్ద స్టార్లు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేయాలి. కానీ వై అభినవ్ ఘోమాటం ఎస్పెషల్లీ? నో ఐడియా. అంటే ఐఎమ్ నాట్ ఎనీథింగ్ రాంగ్ విత్ ఐఎమ్ నాట్ హ్యూజ్ ఇనఫ్. హ్యూజ్ ఎనఫ్ కాదు బ్రో, నేను పెద్ద, ఐఎమ్ నాట్ బిగ్. దట్ ఐ డోంట్ నో. దట్ మీరు అన్ని పాజిటివ్ చెప్తుంటే నాకే లేదు. బట్ షీ వాజ్ ఇన్ దట్ ఫేజ్ ఐ థింక్. నౌ తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ పెట్టి సారీ కూడా చెప్పింది. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ పుట్ ఇట్ టు రెస్ట్, నాట్ టాక్ అబౌట్ ఇట్ మచ్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీ ఇద్దరు, లేకపోతే నా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు నాకు పరిచయం లేదు. ఐ థింక్ ఐ మెట్ హర్ ఫస్ట్ ఇన్ 2014 or 15 అప్పుడు. లాంగ్ ఫ్రెండ్షిప్. వీఆర్ ఇన్ టచ్ బ్రో, అంతే. వీఆర్ అక్వైంటెన్సెస్ మోర్ దెన్ ఫ్రెండ్స్. షీఈ్ ఆల్సో అన్ యాక్టర్. అట్లా యాక్టర్గా తెలుసు, అట్లా నాకు చాలామంది తెలుసు. ఇంకా అట్లా అనుకుంటే అక్వైంటెన్సెస్ని కూడా కలుపుకుంటే ఇంకా పెద్ద సర్కిల్ అయింది. యూజువలీ నాకు ఒక 50 మంది 100 మంది ఉంటారు ఫ్రెండ్స్ హూ ఐ రెగ్యులర్లీ మీట్ అండ్ ఐ నో వెరీ వెల్ అబౌట్ దెమ్. ఇప్పుడు లైక్ ప్రియదర్శి, దర్శన్, ఈ చటవాహనాలు నిలపరాదు డైరెక్టర్, అవును, అట్లా నాకు 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అది. అట్లా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే చాలామంది ఉంటారు, ఒక 50-100 మంది మా స్కూల్ వాళ్ళు, అట్లా అన్నీ కలుపుకుంటే. బట్ ఈ జర్నీలో కూడా చాలా మంది కలిసి. ఏమనిపించింది ఆ టైంలో ఒక్కసారిగా తను సోషల్ మీడియాలో మీ మీద ఫైర్ అయ్యి? నో, ఐ సింప్లీ థాట్ దేర్ సంథింగ్, షీజ్ ఏదో కొంచెం సాడ్గా ఉందో, లేకపోతే షీజ్ కొంచెం డెస్పరేట్ అయిపోతుంది. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ నార్మల్ బిహేవియర్ అండ్ సంథింగ్ వుడ్ హ్యావ్ కాజ్డ్ దట్ అగ్రెషన్ ఫ్రమ్ హర్ అని నాకు అనిపించింది. సో అందుకని కూడా నేను అప్పుడే ఇంటర్వ్యూలు ఇచ్చుండొచ్చు, బట్ ఐ డెంట్ వాంట్ టు పొడిగిచ్చో దాన్ని రెచ్చగొట్టో ఇవన్నీ చేయాలని అనుకోలేదు. బికాస్ ఐ ప్రిటీ షూర్ నాకు అప్పుడు కొంతమంది కాల్స్ కూడా చేసి మాట్లాడారు. అందులో ఒక అబ్బాయి కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఐ థింక్ మార్క్ కే రాబిన్ కదా, హీ కాల్డ్ మీ అండ్ ఈ సెడ్, ఏంటి బ్రో ఏంటి ఇది ఇట్లా? లేదా యాక్చువల్లీ మేము షీఈ్ అ గుడ్ ఫ్రెండ్ అనుకుంటా తనకి. లేదు ఒక 6 months బ్యాక్ 4 months బ్యాక్ కూడా షీ వాజ్ రియలీ సాడ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు కౌన్సిలింగ్ కూడా నేనే చేసేవాడిని, కొంచెం పాజిటివ్గా ఆమెకి ఎంకరేజ్ చేసి చేసేవాడిని. బట్ మీరు ఏం చేయబోతున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు దీన్ని అంటే, ఏం లేదు బ్రో, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. పెద్ద దీన్ని డీల్ చేసేది ఏం లేదు. లెట్ హర్ గో అండ్ టాక్ అబౌట్ మీ ఎనీథింగ్ దట్ షీ వాంట్స్. ఇన్స్టాగ్రామ్లో షీ పుట్ ద హోల్ చాట్. నాకు అమ్మాయిలు నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న షీజ్ ఊరికే ఏదో గోలే చేస్తుంది, మీకు మేమున్నామన్నా మీరేం భయపడకండి, అది భయపడేది ఏం లేదు. బట్ ఇట్స్ గుడ్ టు నో దట్ పీపుల్ ఆర్ సీయింగ్ త్రూ. ఈ ఫెమినిస్ట్ మాట మీద ప్రతి ఒక్కరు లూజ్గా దాన్ని వాడేసి, అది రియల్ ఫెమినిస్ట్ ఆర్ యాక్టివిస్ట్ హూ రియలీ వర్క్ ఫర్ దట్ కాజ్. వాళ్ళ వరకు మనము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి ఈ కాన్సెప్ట్ ఏంటి అని కనుక్కొని దాన్ని మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కానీ నాట్ ఎవ్రీబడి ఈజ్ అ ఫెమినిస్ట్. ఐ డోంట్ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడైతే దిస్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు టాక్సిక్ ఫెమినిజంలోకి వెళ్తుంది. మన ఒక 2 generations బ్యాక్ మెన్ ప్యాట్రియార్కల్ అంటుంటే ఇప్పుడు ఏంటి మ్యాట్రియార్కల్ అవ్వాలా? అది కూడా ఇంబ్యాలెన్సే కదా. ఓకే, ఆ ఇంబ్యాలెన్స్ ఒకటి జరిగింది, విచ్ జరగకుండా ఉండాల్సింది. అమ్మాయిలని ఎడ్యుకేషన్ మీద రెస్ట్రిక్ట్ చేసిన, ఇంటికే పరిమితం చేసిన, అట్లాంటి ఆంక్షలు పెట్టి అలా పెట్టి మనం చేసినది అది తప్పేనేమో. డిస్క్రిమినేషన్ లేదు మీకు అసలు? నాకు అసలు లేదు డిస్క్రిమినేషన్. నేను అసలు ఈ ఫెమినిజం, మేల్ షావినిజం ఇవన్నిటి మీద నేను ఐ డోంట్ బిలీవ్. ఐ యాక్చువల్లీ బిలీవ్ దట్ ఇప్పుడు మనకి 5 elements ఉన్నాయి కదా బ్రో, దే ఆర్ బోర్న్ ఇన్ ద నేచర్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్.
అట్లనే మ్యాన్ అండ్ ఉమెన్ కూడా మనం 6th 7th ఎలిమెంట్ అనుకోవాలి. బికాస్ ఫైర్ చేసేది వాటర్ చేయదు, వాటర్ చేసేది ఎయిర్ చేయదు. ఒక్కొక్క దానికి ఒక డిస్టింక్టివ్ ఫంక్షన్ ఉంది. ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో. వై ఆర్ వి కంపేరింగ్ ఈచ్ అదర్ అండ్ ఆన్ వాట్ బేసిస్ ఆర్ వి కంపేరింగ్ ఈచ్ అదర్? ఇప్పుడు స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు. ఆర్మీలో లేరా అమ్మాయిలు? వాళ్ళు కొడితే అబ్బాయికి దెబ్బ తగలదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు, వాళ్ళ బాడీని ఫిట్ పెట్టుకున్నారు కాబట్టి అయింది. ఫిజికల్ స్ట్రెంగ్త్ అట్లా వస్తుంది, బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ వాట్ మ్యాటర్స్. మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటేనే ఇప్పుడు మీరు యూసీ హిమాలయాలు అబ్బాయిలు ఎక్కారు, అమ్మాయిలు ఎక్కారు. మరి ఏందిరా మరి వై డిడ్ మెన్ సే దట్ విమెన్ ఆర్ వీక్ ఫిజికలీ అని కూడా ఎందుకు అనుకుంటున్నాం మనం? అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ అనిపించిందా ఇండస్ట్రీకి వచ్చాము, మంచి సినిమాలు చేస్తున్నాము, ఇప్పుడే కొంచెం పేరు వస్తుంది, లేనిపోయింది నా మీద ఏంటి ఎలా స్టార్ట్ అయింది? అవును, నాకు అది అనిపించింది. బట్ బ్రో, ఐ థింక్ పీపుల్ హూ నో మీ ఫ్రమ్ వెరీ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బట్ అందరం కూడా నో, నాకు కొంచెం నేను డిస్టర్బ్ అయ్యా, నేను కొంచెం బాధపడ్డా, ఇది ఎందుకు ఇట్లా, వై షీ డూయింగ్ దిస్ అని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ ఇన్ లైఫ్. ఇట్ విల్ ఆల్సో మేక్ మీ స్ట్రాంగర్. ఇప్పుడు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నారా? అమ్మాయిలతోనా? లేదు, చేసేస్తా. ఆ అమ్మాయితో చేయాలంటే మళ్ళీ ఆలోచిస్తా. అమ్మాయిలతో అట్లా అని రోజు ఎందుకు, నేను రోజుకి ఒక 2 అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తా. అదే చేస్తారులే కదా, తెలుసు అది. అఫ్ కోర్స్, మన మై డియర్ దొంగలో దేర్ ఆర్ శ్రీదివ్య. సచ్ అ నైస్ యాక్టర్. ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ హర్. ఐ థింక్ నౌ వీఆర్ గుడ్ ఎలా బ్రో ఒక్కసారి అలా కనెక్ట్ అయిపోతారు అమ్మాయి? అలా ఏం కనెక్ట్ అయిపోరు, బట్ బికాస్ ఐఎమ్ ఫ్రెండ్లీ బ్రో, అంతే. జస్ట్ బికాస్ యువర్ ఫ్రెండ్లీ అయిపోతారు. ఈవినింగ్ సిట్టింగ్ కూర్చుంటారు. అట్లే ఉండదు, అందరూ కూర్చుంటారా ఏంటి? అట్లే ఉండదు. కొంతమంది అయితే కూర్చుంటారు, కొంతమంది కూడా కూర్చోరు. ఆ వర్కింగ్ ఈక్వేషన్ ఉండి వాళ్ళకి కూర్చోవాలి అంటే కూర్చుంటారు. అండ్ నేను కూడా ఎవ్రీ ఈవినింగ్ సిట్టింగ్ వేసుకోనేమి, నాకంత చెప్పా కదా మీకు, నాకు ఆ యావనే లేదు. ఆ డైలాగ్ చెప్పాను కానీ నాకు మీకున్న యావ వేరు, అదే వర్క్. అవును, వెరీ గుడ్ రోషన్, నైస్. యా బ్రో, Come on. మస్తు షేడ్స్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.